హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళబోయే ముందు గైస్, మనలో ఎవరికైనా సరే మీ యొక్క ఈవెంట్ని సినిమాటిక్గా క్యాప్చర్ చేయాలంటే, మీ యొక్క బడ్జెట్లో సినిమా లెవెల్లో అవుట్పుట్ మీకు రావాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న బడ్జెట్తోనే ఒక కాన్సెప్ట్ అనుకొని దాన్ని సినిమాటిక్గా క్యాప్చర్ చేసి అండ్ సినిమాటిక్ అవుట్పుట్ వీడియో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇలాంటి సర్వీస్ స్టార్ట్ చేస్తాము, రన్నింగ్ అవుతుంది అనమాట. ఆ యొక్క వీడియోస్ని, ఆ యొక్క ప్రోగ్రెస్ని మేము ఎలా చేస్తాం ఏంటని చెప్పేసి మా యొక్క ఇంకొక ఛానల్ శ్రీ క్రియేషన్స్ ఈవెంట్స్ అనే ఛానల్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. మీ యొక్క ఫ్రీ టైంలో వాటిని చెక్అవుట్ చేయండి అండ్ వర్క్ నచ్చితే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క బడ్జెట్లో మీ యొక్క సినిమాని మీరు తీసుకోండి. ఓకే, సో ఎర్రర్ షార్ట్ ఫిల్మ్ సేవరా పెట్టిన ఆఫ్టర్ బెట్స్ అది ఏం చేస్తావు బ్రో? ఏముంది బ్రో? ఏం పేరు నీ పేరు? నా పేరు తరుణ్ బ్రో. నీ పేరు? ఏం చేస్తుంటే డబ్బింగ్ ఇష్యూస్. యాస్టిస్ ఒరిజినల్స్ పెట్టేస్తాను మరి. అరే 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 లేరా, అరే ప్లీజ్ లేరా. ఇప్పుడు నిన్ను మిమ్మల్ని రాయడం వల్ల ఇన్ని శవాలు ఊర్లో, ఇన్ని మటర్లు నీలాంటి బ్రతికిస్తే నేను పాపం చేసినట్టు అవుతుంది రా. సారీ అన్నా, సారీ అన్నా. తప్పైందనా? ఓర్ వై లొకేషన్స్ బాగుంది. ఓకే, ఈ యొక్క వీడియోలో మనం రివ్యూ అవబోతున్న 30 సెకండ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఎర్రర్ అనమాట. దీన్ని డైరెక్ట్ చేసింది గణేష్ జల్లా అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మనకి KMD రాక్ స్టార్స్ అని యూట్యూబ్ ఛానల్ పంపించారు. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 19 minutes దాకా ఉందన్నమాట. అండ్ ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క రివ్యూ ఫుల్గా మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే ముందు ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ అయితే వీళ్ళు చూసిరండి, అప్పుడు మీకు డెప్త్లో ఈ యొక్క రివ్యూ అర్థమవుతుంది. ఓకే, సో ఒక రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ బ్రో, నాకు ఇందులో బాగా నచ్చిన విషయాలు, మీరు ఎంచుకున్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. అంటే కాన్సెప్ట్కి, మీరు అనుకున్న కాన్సెప్ట్కి ఎలాంటి లొకేషన్స్ కావాలో అలాంటి లొకేషన్సే ఉన్నాయన్నమాట. అలానే అనిపించింది. కాన్సెప్ట్ పరంగా సూపర్ లొకేషన్స్ పెట్టారు, చాలా అంటే చాలా బాగున్నాయి మీరు క్యాప్చర్ చేసిన లొకేషన్స్ అన్నీ కూడా. ఇంకోటి ఏంటి, ఆన్ షూటింగ్ డబ్బింగ్ వర్కౌట్ చేశారు. ఓకే, బాగుంది. అండ్ దీంట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. షార్ట్లు అనేవి కట్టుగా ఉండకుండా చూసుకోండి. షార్ట్లు ఎప్పుడు కట్టు పేస్టు ఇలా ఎప్పుడు ఉండకూడదు. ఒకటే షార్ట్ని 2-3 యాంగిల్స్లో తీయండి, పర్లేదు. ఒక సీన్ని అటొక యాంగిల్లో తీయండి, ఇటొక యాంగిల్లో తీయండి, అటొక యాంగిల్లో తీయండి, ఇటొక యాంగిల్లో తీయండి. సీన్ అంతా తీయండి. తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్లో యాంగిల్స్ మార్చుకోండి. దానివల్ల షార్ట్లు అనేవి చూసేవాడికి కట్ పెట్టినట్టు అనిపించదు. సో కంటిన్యూగా ఉంటుంది అనమాట చూసేవాడికి. ఓకేనా? ఆ కంటిన్యూటీ అనేది ఇందులో చాలా మిస్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఈ యాంగిల్లో ఏదో షార్ట్ తీశారనుకోండి, నెక్స్ట్ షార్ట్ కూడా అదే యాంగిల్లో తీస్తున్నారు, నెక్స్ట్ ఇంకా అదే కంటిన్యూగా ఉందన్నమాట. ఎగ్జాంపుల్కి నేను ఈ బుక్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జరిపాను అనుకోండి, ఓకేనా? ఇది ఒక యాంగిల్లో నేను తీసుకున్నాను, స్ట్రైట్ యాంగిల్లో. అటు నుంచి కూడా ఒక యాంగిల్లో తీస్తాను, ఇలా పోతున్నట్టు తీస్తాను. అప్పుడు ఏమైందంటే నేను ఇక్కడ దాకేమో ఈ యాంగిల్ వాడుకుంటాను, తర్వాత నుంచేమో ఇట్లా యాంగిల్ వాడుకుంటాను. దానివల్ల ఏమైతే కంటిన్యూగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అనేది. మీ యొక్క ఫిల్మ్లో జరిగిన విషయం ఏంటంటే మొత్తం ఆ సీన్ అంతా కూడా ఇంతే తీశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏదో డైరెక్ట్గా ఇక్కడికి స్కిప్ అయిపోతుంది అనమాట సీన్ అనేది. దానివల్ల ఏమైందంటే అక్కడ నుంచి అక్కడ దాకా ఫిల్మ్ కట్ చేసి జస్ట్ అతికిచ్చినట్టు ఉందన్నమాట. దానివల్ల ఏమైందంటే ఆ కంటిన్యూటీ మిస్ అయిపోద్ది. కంటిన్యూటీ మిస్ అయిపోతే కాన్సన్ట్రేషన్ మిస్ అవుద్ది. కాన్సన్ట్రేషన్ మిస్ అయిందంటే చూసేవాడికి మీ యొక్క ఫిలిం అనేది ఎక్కదు. ఓకేనా? అదొకటి చూసుకోండి. ఎప్పుడైనా సరే సీన్స్ కంటిన్యూగా ఉండాలి, షార్ట్స్ కంటిన్యూగా ఉండాలి, కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఒక సీన్ని కొన్ని యాంగిల్స్లో క్యాప్చర్ చేసుకోండి. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క కంటిన్యూ ఫ్రేమింగ్ అనేది చేసుకోవచ్చు ఎడిటింగ్లో. దానివల్ల చూసేవాడికి కూడా
బారుకుంటుంది అనమాట చూసేవాడికి. అతికించిన టప్పని అక్కడి నుంచి స్కిప్ అయిపోయినట్టు ఉండదు అనమాట సీన్ అనేది. ఓకే, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. 19 నిమిషాల షార్ట్ ఫిల్మ్లో నేను చూసిన అన్నీ కూడా సేమ్ నాకు అలానే అనిపించింది. సేమ్ మొత్తం అందులో ఎక్కడ కూడా ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలా, ఎక్కడ కంటిన్యూటీ అనేది అవ్వట్లా, ప్రతిదీ తీసుకొచ్చి అతికించినట్టే ఉంది. అండ్ దీంట్లో ఎడిటింగ్ మిస్టేక్ కూడా ఉంది, అది నేను చెప్తాను ముందు. మేజర్గా ఈ కెమెరా యాంగిల్స్లో మీరు చేయాల్సింది షార్ట్స్ అనేవి 2-3 యాంగిల్స్లో తీయాలి, డెఫినెట్గా తీయాలి. మేజర్ రూల్ లాగా పెట్టుకోండి, రాసుకోండి. ఈ యొక్క సీన్ని నేను అప్ యాంగిల్లో తీసానా, లో యాంగిల్లో తీసానా, సైడ్ యాంగిల్స్ 2 యాంగిల్స్లో తీసానా, ఇలాంటి ఒక రూల్ పెట్టుకొని కన్ఫర్మ్గా ఆ షార్ట్ని ఆ యాంగిల్స్లో తీసిన తర్వాత నెక్స్ట్ షార్ట్కి వెళ్ళండి, నెక్స్ట్ సీన్కి వెళ్ళండి. దానివల్ల మీకు రేపు ఎడిటింగ్లో ఫ్రేమింగ్ సెట్ చేసేటప్పుడు ఈ యొక్క యాంగిల్ నుంచి సగం, ఆ యొక్క యాంగిల్ నుంచి సగం ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క స్కిప్పులు ఉండవు, చూసేవాడు కూడా కంటిన్యూగా ఉంటుంది, కనెక్టింగ్గా ఉంటుంది. లైట్ ఎక్స్పోజర్ అనమాట. సో చాలా చోట్ల అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. అదొకటి కూడా మేజర్గా సెట్ చేసుకోండి. కొన్ని యాప్స్ ఉంటాయి, కెమెరా యాప్స్ ఉంటాయి, వాటిలో వాడేసి మీరు ఎక్స్పోజర్ లాక్ పెట్టుకుని కూడా వాడచ్చు. తర్వాత బ్రో మీరు యాక్టింగ్లో చాలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. న్యాచురల్ డైలాగ్స్ ఉన్నాయి కానీ న్యాచురల్ యాక్టింగ్ లేదనమాట. రోజు మన ఇంటి దగ్గర మాట్లాడుకునే మాటలాగానే ఉన్నాయి, కాకపోతే యాక్టింగ్లో న్యాచురాలిటీ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక చెప్పండి అన్నట్టుగా ఎదురుగా బుక్ పెట్టి మీకు చెప్పిస్తే అలా ఉందో అలా చెప్పారనమాట. అందరూ కూడా అంతే చెప్పారు. ఓకేనా, ఉన్న అందరూ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించండి యాక్టింగ్లో. ఎందుకంటే మీరు న్యాచురల్ డైలాగ్స్ న్యాచురల్గా వాడుతున్నారు కాబట్టి మీ యొక్క యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉండాలి. అప్పుడే ఆ యొక్క సీన్ అనేది పండిద్ది అనమాట. ఇప్పుడు మీరు నేను లేకపోతే నా ఫ్రెండ్ నేను ఎలా మాట్లాడుకుంటున్నామో అలానే ఉన్నాయి డైలాగ్స్, కానీ మీ యొక్క యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దానివల్ల ఏమైందంటే చూసే వాళ్ళకి మీరు మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే మీరు ప్లే చేస్తారో దాంట్లో బాగా కనెక్టింగ్గా ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వకపోతే సినిమాతో ఎవరు కనెక్ట్ అవ్వరు. క్యారెక్టర్తో డెప్త్ ఉండాలి కదా. ఓకే, పాత్రకు తగ్గట్టుగా బేభత్సంగా మనం చేయకపోయినా కొంచెమైనా మనం మ్యాచ్ చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా షార్ట్ ఫిల్మ్ కొంచెం ఎడిటింగ్లో మనం మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ మేజర్గా ఎడిటింగ్. ఫస్ట్లో మీరు పెట్టిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నేనే చూస్తున్నా కదా, నాకే ఎక్కడ వినిపిస్తుంది అనమాట. మీరు రీవర్బ్ ఎఫెక్ట్ పెట్టారు, అది చాలా ఎక్కువ పెట్టేశారు. మ్యాక్సిమం 2000 MPH దాటిపోయింది అది నాకు తెలిసి ఎడిటింగ్లో. నేను 2 సార్లు వింటే అప్పుడు అర్థమైంది, ఓకే ఈ డైలాగ్ చెప్పాడని. ఆ రీవర్బ్ ఎఫెక్ట్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం వాటిల్లో వాటి ఇంప్రూవ్ చేసుకోండి. అసలు యాక్చువల్గా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చెప్పేసేయచ్చు. బట్ ఒకవేళ మీరు వాడినా దాన్ని మ్యాక్సిమము 300 లోపే ఉంచుకోండి, 300 MPH లోపే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం వాళ్ళు చెప్పేది అర్థమైంది చూసేవాళ్ళకి. ఓకేనా, ఇయర్ ఫోన్స్లో ఎక్కడ వినిపిస్తుందంటే ఇంకా మామూలు బయట వినే వాళ్ళకైతే అసలు మ్యాక్సిమము అక్కడ డైలాగ్ అనేది అర్థం కాదు కూడా. ఓకేనా, అదొకటి చూసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బాగున్నాయి కానీ మీరు వాటిని సడన్గా కట్ చేస్తున్నారు. సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ అది ఎటు కాకుండా ఆగిపోతుంది అనమాట. దాన్ని పొడిగించవచ్చు కదా, వేరే సీన్కి మనం పొడిగించవచ్చు. అదే బీజం మనం ఎక్స్పాండ్ చేసి వేరే సీన్కి లింక్ చేయొచ్చు, పెద్దగా నష్టమేమి ఉండదు అనమాట. కానీ ఏమవుతుందంటే నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అర్ధాంతరంగా అక్కడ కట్ చేసేస్తున్నారు అనమాట. అలా చేయకండి, అలా చేస్తే అసలు కనెక్షన్ ఉండదు జనాలకి మనకి. ఓకే, అంటే సీన్కి ఆ సీన్ వస్తుంది కాబట్టి హ్యాపీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాడ్ వస్తుందండి సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా పెట్టనే అవసరం లేదు బ్రో. డైరెక్ట్గా మీరు యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతవరకు అయితే ఉంటుందో ముందు దాని వరకు ఎక్స్పాండ్ చేయండి, తర్వాత కట్ చేసుకోవాలి. దాన్ని అంతటితో ఆపేయాలనుకున్నప్పుడు దానికి ఒక క్రాస్ ఫేడ్ ఎఫెక్ట్ ఇవ్వండి లాస్ట్లో. అది అంతటితో ఫేడ్ అవుట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేదానికి ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ఇవ్వండి, ఫేడ్ ఇన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్మూత్గా వెళ్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సడన్ కాకుండా ఇలాగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఆగుతుంది, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే కొంచెంగా మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఆడియన్స్ని. ఇలా సడన్గా కట్ చేసి ఇంకోటి తెచ్చి ఆడ పెట్టడం వల్ల ఏంటంటే ఏంటి రతికిచ్చారు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం వీడియోస్ని ఎడిటింగ్లో చేసేటప్పుడు ఫినిషింగ్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. మీరు అన్నిటినీ అటు సైడ్ ఇటు సైడ్ ట్రిమ్ములు చేయకుండా అంతే పక్కన పెట్టేసినట్టున్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సీన్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఊళ్ళోకి. నడుచుకుంటూ వచ్చేటప్పుడు 2-3 షాట్ల దగ్గర ఏంటంటే జస్ట్ ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఆగి నడుస్తున్నారు. ఇలా నడుచుకుంటూ వస్తారు కదా, ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇంకొక షాట్లో ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ఆగిపోయి నడుచుకుంటూ వస్తున్నారనమాట. ఈ కంటిన్యూటీ మిస్ అవుతుంది ఎడిటింగ్లో. ఎడిటింగ్ ఏం చేయాలంటే వాళ్ళు ఆగింది కాకుండా ఎప్పుడైతే నడుస్తున్నారో అక్కడి నుంచి ఈ యొక్క సెగ్మెంట్ని ట్రిమ్ చేసుకొని పెట్టాలన్నమాట. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచే వాళ్ళు ఆగిన కాడి నుంచి ఆ వీడియోని యాడ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ దాకా నడిచిన షాట్ పెట్టి మళ్ళీ ఆగి నడిచే షాట్ వస్తుంది అనమాట. యాస్టిస్గా మీరు ముందు వెనక ట్రిమ్ చేయకుండా యాస్టిస్గా పెట్టినట్టున్నారు. దానివల్ల ఏమైందంటే చూసేటప్పుడు నిజంగా నతుకుల బొంతలాగా ఉంటుంది చూసే బారికి కూడా. ఓకేనా, అదొక్కటి చూసుకోండి. అది మేజర్గా చూసుకోండి, ఒకటిగా చూసుకోవడం కాదు, మేజర్గా అదే మెయిన్. దానివల్ల దీంట్లో చాలా షాట్లు కొన్ని పులిహార అయిపోయినాయి అనమాట. క్లైమాక్స్లో రెండో అతన్ని చంపేసి తీసుకొచ్చి ఆ రిజర్వాయర్లో ఆ వాటర్ ట్యాంక్లో వేసినప్పుడు ఏంటంటే మనోడు తేలుతున్నాడు, లేచి ఇట్లా ఆడుతున్నాడు అనమాట. యాక్చువల్గా లేచాడు అక్కడ,
చచ్చిపోయాడు కదా సినిమాలో, మన షార్ట్ ఫిల్మ్లో చనిపోయాడు. సో ఆ యొక్క మీరు అతను నీళ్ళలే కానీ లేచి ఈస్తున్నాడు అనమాట ఆ యొక్క షాట్ అనేది. అది మీరు ట్రిమ్ చేయలేదు, అదంతా ఉండిపోయింది. దానివల్ల చూసే వాళ్ళకి అది కాస్త ఫన్నీగా వెళ్తుంది అనమాట. అంత సీరియస్ యాక్షన్లో అది ఫన్నీగా వెళ్తుంది. ఓకే, అవి ఒక్కటి. ఇవన్నీ మేజర్గా మీరు చూసుకోవాల్సిన విషయాలు. ఒకళ్ళు చూసి కనెక్ట్ అవ్వాలంటే షార్ప్ రేటింగ్ చాలా అవసరం. అల్టిమేట్గా కాన్సెప్ట్ విషయానికి వస్తే మీరు తీసుకున్న కాన్సెప్టు చాలా అంటే చాలా పెద్దది, చాలా పెద్దది. ఒకళ్ళు ఊరికి రావటం, ప్రాజెక్ట్ వర్క్ మీద వర్క్ చేయటం, ఓకేనా. సో అది వాళ్ళు వేరే చోట ఉండి ఊళ్ళో జనాలను చంపేయటం, పాటలు వాటి తీసేయడం, అంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. ఈవెన్ అతను ఒక కథలాగా చెప్తున్నా సరే మీరు క్యాప్చర్ చేస్తుంది మీ యొక్క పిల్లలతో కాబట్టి, మీ యొక్క వీళ్ళతో కాబట్టి అది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. దానివల్ల ఏమైందంటే ఆ పెద్ద కాన్సెప్ట్ని ఇంత దాంట్లో తీయాలంటే అవ్వదు. అంత పెద్ద కాన్సెప్ట్ని మనం ఇంత దాంట్లో చూపించలేం కదా. సపోజ్ ఈ యొక్క పేజ్ ఉంది, ఈ షార్ట్ బుక్లో ఈ యొక్క పేజ్ ఉంది, అండ్ ఈ యొక్క సింగిల్ పేజ్లో మనం ఎంతవరకు రాయగలం? ఓకే, మహా అయితే ఒక 30 లైన్స్ రాస్తాం, బార్కి ఒక 30 లైన్స్ రాస్తాం. ఇటు సైడ్ కూడా కలుపుకుంటే 60 లైన్స్ మనం రాయొచ్చు, వర్డ్స్ కానీ ఏదైతే ఉందో పారాగ్రాఫ్స్ కానీ. ఓకేనా, 30 లైన్స్ రాయొచ్చు, 60 లైన్స్ రాయొచ్చు. లేదు అలాంటి లేదు, దీంట్లోనే ఒక 1000 లైన్స్ రాయాలంటే అవుతుందా? ఈ యొక్క సింగిల్ పేజ్లో మీరు ఒక 1000 లైన్స్ రాయాలంటే అవుతుందా? అవ్వదు కదా. నేను దీంట్లో మ్యాక్సిమము 60 లైన్లు రాయగలను. మహా అయితే గట్టిగా ట్రై చేస్తే ఇంకొక 2 లైన్లు, ఒక 20 లైన్లు పెంచుతా. ఓకే, 80 లైన్లు రాయగలను. ఏది ఇరికిచ్చి పెడితే ఇంకొక 20 లైన్లు రాయగలను, 80 లైన్లు రాయగలను అనుకున్నాం. అంతకు మించి ఇంకా రాయలేను, ఇంక అవ్వదు కదా, ఫుల్ నిండిపోద్ది. ఇంకెక్కడ రాస్తాం స్పేస్ లైన్ దగ్గర? ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో జరిగింది ఇది. ఓకే, మన దగ్గర ఉన్న బడ్జెట్, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంటు, మన దగ్గర ఉన్న మనుషులు, మన దగ్గర ఉన్న లొకేషన్స్, వీటిని బట్టి మనం ఎంతవరకు తీయగలమో అంతవరకే ఒక కాన్సెప్ట్ని రెడీ చేసుకోవాలి. మీరు అనుకున్న కాన్సెప్ట్కి మీరు తీసిన దాంట్లో లొకేషన్స్ ఒకటే యూజ్ అయినాయి అంటే ఒక నిర్మానుష్యంగా ఉన్నాయి, కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, అంతా లొకేషన్ ఒక్కటే బాగుంది. తర్వాత మీరు క్యాస్టింగ్ కానివ్వచ్చు, అండ్ మీరు వాడిన కెమెరాస్ కానివ్వచ్చు, తర్వాత మీ యాక్టింగ్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సరిపోలా. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అన్నారు, వాళ్ళు ఏంటో కట్టేసుకున్నారు, అక్కడ ఏదో చేస్తున్నారు, ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, అలాగా వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు? ఇది కొంచెం ఎక్విప్మెంట్తో కూడుకున్న పని. సో ప్రాజెక్ట్ వర్క్ ఎన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు పెద్దగా ఉండాలి, కాస్త మెచ్యూర్డ్గా ఉండాలి. ఇలాంటి హత్యలు చేస్తున్నారంటే వాళ్ళని ఎవరు పట్టుకోరా, జనాలు ఎవరు లేరా, ఇవన్నీ వస్తాయి మ్యాటర్కి. ఆఫ్టర్ దట్ ఇదంతా మీరు ఒక స్టోరీ కింద ఒకళ్ళు నేరేట్ చేశారు అనుకుందాం. అండ్ బట్ మన విజువలైజేషన్లో మీరు చెప్పిన కాన్సెప్ట్ కొంచెం భారీగానే ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇన్ కేస్ మీరు దీన్ని మాటల్లో బార్కి మీ మాటల్లో చెప్పినా సరే, లేదంటే విజువల్గా మీకు ఆ యొక్క స్లైడ్ షో లాగా పిక్చర్స్ లాగా వేసినా సరే యాక్సెప్టబుల్ అనమాట, నమ్మచ్చు. కానీ వన్స్ మీరు దాన్ని చూపిస్తున్నారు కాబట్టి, తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు చూపిస్తున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ డిమాండింగ్ అనేది, ఆ యొక్క ఎక్విప్మెంట్ అనేది, వాళ్ళు ఏంటి ప్రాజెక్ట్ వర్క్ ఏం చేస్తారు, ఇవన్నీ కూడా కొంచెం మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇన్ కేస్ నీ దగ్గర చిన్న పేజీ 30 లైన్లు రాయగలిగే పేజీ ఉన్నప్పుడు ఆ 30 లైన్లే అందంగా రాయి, బాగా రాయి, బాగుంటుంది చూడడానికి కూడా. ఎక్కువ పట్టించాలి, ఎక్కువ తేవాలి, ఎక్కువ రాయాలని చెప్పేసి వీటిని చిన్నగా చేస్తే ఇది పోద్ది అది పోద్ది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందని చెప్పేది. ఏదైనా సరే చిన్న కాన్సెప్ట్లో వెళ్ళండి. మనకు బడ్జెట్ వచ్చి, ఎక్విప్మెంట్ వచ్చి, ఇవన్నీ మనకి సమకూరినప్పుడు మీ ఇష్టం, మీ రాజ్యం, మీరు ఏదైనా తీయచ్చు, అలాగైనా తీయచ్చు. ఓకేనా, ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్కి మనం ఎంతవరకు హై క్వాలిటీకి ఇవ్వగలమో అంతవరకు బెస్ట్కి ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అప్పుడు చూడడానికి కూడా, అప్రిషియేట్ చేస్తారు. చిన్న చేసుకుంటారండి. సో చిన్న చేయండి. అంటే ఒక పర్సన్కి సంబంధించిన ఎమోషన్స్ లాగండి, లేదా ఒక పర్సన్ సంబంధించిన యాక్టింగ్ లాగండి, ఒక పర్సన్కి చుట్టూ ఒక కాన్ఫ్లిక్ట్ రాసుకోండి, ఒక పర్సన్తో ఫినిష్ అయ్యి చూసుకోండి. చిన్నవి ఒక 5 మినిట్స్ లోపు అయిపోయాయి, అవి ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. చిన్న కాన్సెప్ట్లతో చిన్న హైలు ఇచ్చుకుంటా రండి. డెఫినెట్గా దీన్ని హై క్వాలిటీగా తీసే అంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేయండి. అప్పుడు ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, సో అది ఇక ఇంతకుమించి ఏం లేదులే. ఈ యొక్క మోడిఫికేషన్ అయితే డెఫినెట్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మీ యొక్క ఫీచర్ బాగుండాలంటే, మీ యొక్క ఫిలిం ఫీచర్ బాగుండాలంటే డెఫినెట్గా మీ యొక్క మోడిఫికేషన్ చేసుకోండి.
మంచి ఫ్యూచర్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మీలో షార్ట్ ఫిల్మ్ చేయాలనే కసి పట్టుదల ఇవన్నీ చూస్తాను కాబట్టి ఇన్ని ఇంప్రూవ్మెంట్స్ చెప్తాను అనమాట మీ యొక్క మంచి కొరకే. ఓకేనా? డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోండి. మంచి రీచ్ అనేది మీ యొక్క ఛానల్కి, మీ యొక్క వీడియోస్కి అండ్ మీకు కూడా వస్తుంది. సో అది మొత్తానికైతే KMD రాక్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ గైస్, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాళ్ళ యొక్క ఛానల్ని తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి వీడియోస్ నచ్చి, వాళ్ళ యొక్క వర్క్ నచ్చి, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ KMD రాక్ స్టార్స్ వాళ్ళు ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అనమాట. మేము దాన్ని పిన్ చేస్తాము. అండ్ ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, మీతో మాట్లాడాలన్నా డెఫినెట్గా ఆ పిన్డ్ కామెంట్ని క్లిక్ చేసి మీ యొక్క లింక్ని మీతో కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా? మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేదంటే మీ మెయిల్ కానీ ఏదైనా సరే కింద కామెంట్లో పెట్టండి. డెఫినెట్గా మన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, రీచ్ అవుతారు. మీతో ఏదైనా వర్క్ ఉన్నా సరే, మీతో కలిసి పనిచేయాలనుకున్నా సరే. ఓకేనా? అండ్ అది మొత్తానికైతే ఈ యొక్క వీడియో మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్ ఫిల్మ్ వీడియోలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకుని తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. సో నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.